నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు నేడు అమరవీరుల దినోత్సవం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులకు ఘన నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన కోవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు త్వరలో ప్రారంభిస్తామన్న హెచ్ఎల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. నేడు అమరవీరుల దినోత్సవం. స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను భారతీయులు ఎవరూ మరువలేరు. వారి త్యాగాలకు వెలకట్టలేము. వీర మరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఈరోజు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరవీరులను స్మరిస్తూ సామాజిక మాధ్యమం వేదికగా తన సందేశాన్ని అందించారు. యావత్ భారతదేశం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటుందని, స్వేచ్ఛ, న్యాయం కోసం వారు చేసిన నిర్భర ప్రయత్నం నిరంతర స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. की सौगंध खाकर हमारे वीरों ने आजादी की लड़ाई लड़ी। इसी माटी में 100 साल पहले एक छोटा सा बच्चा लकड़ियां बो रहा था और जब उसके पिता ने पूछा कि क्या बो रहे हो तो वो बोला कि बंदूकें बो रहा हूं। पिता ने पूछा कि बंदूकों का क्या करोगे तो बालक ने कहा अपने देश को आजाद कराऊंगा। उसी बालक ने बड़े होकर बलिदान की वो ऊंचाई हासिल की जिसे आज भी छूना मुश्किल है। वो बालक कोई और नहीं, वीर शहीद भगत सिंह थे। आज इतने वर्षों बाद भी अमर शहीद भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान की गाथा देश के बच्चे बच्चे की जुबान पर। नैनम छिदन्ति शस्त्राणि नैनम दहति पावकः, यानी ना शस्त्र जिसे काट सकते हैं, ना अग्नि जिसे जला सकती है। देश के लिए बलिदान देने वाले ऐसे ही होते हैं। शहीद दिवस पर मैं देश के लिए अपना सर्वस्व न्योछावर करने वाले सभी वीर वीरांगनाओं को कृतज्ञ राष्ट्र की तरफ से भावांजलि अर्पित करता हूं. ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా నేడు ఢిల్లీలో డీడీ న్యూస్ వాకథాన్ నిర్వహించింది. ఈ వాకథాన్ దూరదర్శన్ భవన్ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమై దాదాపు 4 కిలోమీటర్లు సాగింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ త్రివేది, దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ ప్రియా కుమార్ ఈ వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో దూరదర్శన్ ఉద్యోగులు, దివ్యాంగులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ సాహిత్యానికి అత్యుత్తమ కృషి చేసిన భారతీయ రచయితలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందజేస్తారు. 1964లో నెలకొల్పిన ఈ పురస్కారం మొదటిసారిగా మలయాళ రచయిత జి. శంకర్ కురుప్కు దక్కింది. తరువాత తెలుగులో రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ, విశ్వంభవ రాసిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి, పాకుడురాళ్లు రాసిన రావూరి భరద్వాజ్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ భారత అత్యున్నత సాహిత్య పురస్కారమైన ఈ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి రచయిత ఈయన కావడం విశేషం. హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలిగాను ఈ పురస్కారం అందుకోనున్నారు. నౌకర్ కి కమీజ్, దీవార్ మే కిడికీ రహితీతి వంటి రచనలు హిందీ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవార్డుతో పాటు సరస్వతి దేవత కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, 11 లక్షల రూపాయల నగదు బహుమతి ఆయనకు అందజేస్తారు. సమర్థవంతమైన నాయకుల నేతృత్వంలో ప్రజలు సురక్షితంగా ఉండగలరని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కోల్లిపర గ్రామంలో 4,19,00,000 రూపాయలతో నిర్మించనున్న హై లెవెల్ వంతెనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ కార్డులు తక్కువగా ఉండడం వల్ల 2 కోట్లు మాత్రమే ఈ ప్రాంతానికి వస్తే నాదెండ్ల మనోహర్ చొరవతో 12 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోట్లు కూడా నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్. రాష్ట్రంలో భూగర్భ డ్రైనేజీ సదుపాయం అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఇళ్లకు కేవలం ₹1 రుసుముతో అందిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో నగర సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్ల పరిశీలనను ఆయన ఈరోజు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఏర్పాటుకు గతంలో 5,000 రుసుము చెల్లించాల్సి వచ్చేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1కే కనెక్షన్ అందించే విధంగా శాఖాపరంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో పార్కులు కానీ సెంటర్ డివైడర్లు కానీ వాటినన్నింటినీ డెవలప్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ కూడా 2014-19 పెట్టింది. దాన్ని కూడా వదిలేశారు. దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఈ నేపథ్యంలో నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. నా బాధ్యతగా యాక్చువల్గా నెల్లూరులో కూడా అన్ని పార్కులను మళ్ళీ రివైవ్ చేయటం. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసిన వాటిల్లో ఏదైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉందో ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయటం, ప్లే ఎక్విప్మెంట్ మీద దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. స్కూల్స్ ఓపెన్ చేసే లోపల అన్ని స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. అరసవల్లి స్వామివారి ఆలయాన్ని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అరసవల్లి ఆలయానికి తరలివస్తున్న భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రసాదం పథకం నుంచి సుమారు 100 కోట్ల రూపాయలను అరసవల్లి ఆలయ ప్రాంతం అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. భాగ్యం కలిగింది, చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అరసవల్లి సూర్య భగవానుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి.
అందులో సూర్య భగవానుడు దేవాలయం ఒకటి. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పొందాం. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఫాలో అప్ లేకపోవడం వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో ఈరోజు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 150 మంది వికలాంగులకు ఉచిత ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేశారు. పార్లమెంటు చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు బీపీఆర్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఆ ఫౌండేషన్ సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు కానీ మన నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసిన దాదాపు 150 మందికి ఇవాళ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్స్ ని బహూకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు, న్యాయబద్ధంగా ఉందా లేదా, నిజమైన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సత్తెనపల్లిలో 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను 36 కోట్లతో మంజూరు చేశామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. డాక్టర్లు ఉన్నారు, 3 మాత్రమే. ఒక రేడియాలజిస్ట్, ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్, ఒక డిసిఎస్ జనరల్ సర్జరీ ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా నియామకాలు మన ప్రభుత్వంలో ఈ నియామకాలు చేపట్టాలి. మనం నియామకాలు చేపట్టాం. 300 కొత్త సివిల్ అసిస్టెంట్ సర్జన్లను తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాలో దాదాపు 300 మంది కొత్తగా వస్తున్నారు. కాబట్టి ఆ కొరత ఏవైతే ఉందో ఆ డాక్టర్ల కొరత వాటిని కూడా తీర్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అనుకున్న జీతాలతో వారు కష్టపడుతూ పనిచేస్తున్నారు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేసి ఒక అద్భుతమైన ఈ పల్నాడు జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను విజయనగరం జిల్లా ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన అక్షరాస్యత పరీక్షను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆయన జామి మండలంలో పర్యటించారు. అనంతరం అట్టాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అక్షరాస్యత పరీక్షను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో డిఆర్డీఏ పీడీఏ కళ్యాణ చక్రవర్తి, వయోజన విద్య డిడి అల్లు సోమేశ్వరరావు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. చూసి పెట్టావు కదా రాశారు అయిపోయిందా? రాదంతా నిజాలు మీరు కూర్చోమ్మా, కూర్చో. నువ్వు రాయలేదు నిన్న మరి పెట్టలేదు కత్తిని వద్దా? రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ సంవత్సరం 8,03,22,00,000 రూపాయల విలువైన 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి తొలిసారిగా సన్న బియ్యం అందించబోతున్నామని వివరించారు. ఒక మైలురాయి చేరాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది
4730 మెట్రిక్ టన్నులు, కేవలం 4730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 746% గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. తిరిగి వార్తలకు స్వాగతం. అకాల వర్షాలకు నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలోని ఎల్లనూరు మండలంలో పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు అరటి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు జిల్లా ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 5 మంది రైతన్నలు ఈరోజు దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ల వానతో, ఈరోజు గాలి వానతోటి కొట్టుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నులు బాధపడుకుంటూ ఇప్పటికే 2 ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమందరూ కూడా మీ సహాయ సహకారం అందిస్తాం. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతామండి. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను, రైతన్నులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదురుగొడ్డేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కరువు ప్రయత్నం కావచ్చు, లేకపోతే అతివృష్టి కావచ్చు. ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరిగిన సంస్కృతాంధ్ర నాటక సాహిత్యం జాతీయ సదస్సులో నాటక రంగ వైభవాన్ని, ప్రభావాన్ని, సమాజంలో నాటకం పాత్ర ఔచిత్యాన్ని ఆచార్య అప్పజోస్యుల సత్యనారాయణ సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక నాటక రంగమని, అందులో పాత్రధారులు సమాజంలో పౌరులని, వారి ప్రవేశ నిష్క్రమణాదులు జీవన నాటక రంగానికి అనుగుణంగా జరుగుతాయని ప్రముఖ ఆంగ్ల నాటకకర్త, కవి విలియమ్స్ షేక్స్పియర్ ఏనాడో విశ్లేషించారని తెలిపారు. ఈ సదస్సులో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, సినీ సీనియర్ కళాకారుడు నాయుడు గోపి పాల్గొన్నారు. మ్యాక్బెత్ కావచ్చు, హ్యామ్లెట్ కావచ్చు, ఒథెల్లో కావచ్చు, ఎక్కడ తీసుకున్న వారి వారి నాటకాల్లో నటి నటుల ద్వారా ఆయా క్యారెక్టర్స్ మన ముందుకి వచ్చి జీవింపజేస్తాయి అని చెప్తారు. అది నాటకకర్తల గొప్పతనంగా మనం ప్రస్తావించక తప్పదు ఈ వేదిక ద్వారా. యుఎస్లోను, ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో నాటకానికి సంబంధించి ప్రోత్సాహం రావడం, అక్కడ విద్యార్థులకి ఇక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకువెళ్ళి గుమ్మడి గోపాలకృష్ణ లాంటి వారిని ఈ మధ్య కాలంలో అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం, వాళ్ళతో విద్యార్థులతో యువకులతో ప్రదర్శనలు ఇప్పించడం మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైతే నాటకం పరిడ వెళ్ళిందో, ఎక్కడైతే నాటకం ఊపిరి పోసుకుందో, అలాంటి భారతదేశంలో మరీ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాటకానికి ప్రాధాన్యత చాలా తగ్గింది అని చెప్పడానికి నాకైతే చాలా బాధగా ఉంది. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు.
సామాజిక మాధ్యమాలు, మరీ ముఖ్యంగా ఆయా సంబంధిత విభాగాలు, భాషా విభాగాలు, విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చి ఇలాంటి అంశాలని మరింత సమర్థంగా వారి సదస్సుల ద్వారా, విద్యార్థుల ద్వారా వారిని ప్రభావితం చేస్తూ వారు ప్రభావితం అయ్యే విధంగా ఆయా ప్రాంగణాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో ఉత్సాహం ఇతోధికంగా వచ్చే విధంగా వీరు కృషి చేయడం జరిగితే తప్పనిసరిగా మళ్ళీ ఆ నాటకానికి పూర్వ వైభవం రావడానికి. చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణమ్మ తెలిపారు. చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఈరోజు మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారులకు తక్కువ వడ్డీకి రుణాలతో పాటు గృహ నిర్మాణాలకు రుణాలు అందజేస్తున్నామన్నారు. సిబ్బంది జీతం 12.77 లక్షల ఇతర ఖర్చులు. ఈ బ్యాంక్ ఏమంటే ఇప్పుడు మనము 39/24 నాటి పరిపాలన నివేదికని ఈ మహాజన సభలో మనం సమర్పించుకుని ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఈ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి లాభాల బాటలోనే పయనిస్తా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ బ్యాంక్ పట్ల విశ్వాసం అనేది, అభిమానం అనేది పెంచుకొని బ్యాంక్ యొక్క పురోభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాల్సిందిగా. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతున్న డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. తొలుత కృష్ణా జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ వెంకట్రావు, బ్యాంక్ అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయడానికి 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను అందజేశామని బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడీ భవనాల పునర్నిర్మాణానికి అవసరమైన అంచనాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో జరిగిన అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సింగిల్ విండో విధానం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు అందరూ కూడా స్పందించారు. అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల పైనే టర్నోవర్. కేరళలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఉత్సవం విశేషంగా ఆకట్టుకుంది. కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ, కేరళ అడ్వెంచర్ టూరిజం ప్రమోషన్ సొసైటీ సంయుక్తంగా అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఉత్సవాన్ని వాగమోన్లో నిర్వహించారు. అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఆర్గనైజేషన్, ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారంతో వాగమోన్ ఇంటర్నేషనల్ టాప్ ల్యాండింగ్ అక్యూరసీ కప్ పోటీల్లో ఔత్సాహిక పారాగ్లైడర్స్ పోటీ పడ్డారు. వాగమోన్లో పారాగ్లైడర్స్ చేసిన ఉత్కంఠభరితమైన విన్యాసాలతో అంతర్జాతీయ పారాగ్లైడింగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వాగమోన్ అడ్వెంచర్ పార్కులో నిర్వహించిన ఈ పారాగ్లైడింగ్ ఫెస్టివల్ పోటీల్లో విదేశాలకు చెందిన 49 మంది 6 విభాగాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీల నిర్వహణలో వాగమోన్ కేరళలో పారాగ్లైడింగ్ గమ్యస్థానంగా మారుతోంది. 10 కిలోమీటర్ల దూరం, 3,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం టేకాఫ్ ల్యాండింగ్కు అనుకూలంగా ఉంది. ఇక్కడ చల్లని వాతావరణం, తేయాకు తోటలు, గడ్డి భూములు పారాగ్లైడింగ్కు అనుకూలంగా ఉన్నాయని క్రీడాకారులు తెలిపారు. అసోంలోని
కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు చెందిన లోకిమోన్ సంఘం ఈరోజు దిఫులో సమావేశాన్ని నిర్వహించింది. దీనిని ఒక కొత్త మత ధర్మంగా పేర్కొంటారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని కర్బీ ప్రజలు లోకిమోన్ను 1959లో స్థాపించారు. దీనిని వైష్ణవ మతంలో ఒక శాఖగా భావిస్తారు. లోకిమోన్ ప్రధాన కార్యాలయం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డోలామారా గ్రామంలో ఉంది. లోకిమోన్ ఆచరణ నమ్మకంతో పాత కర్బీ మౌఖిక సంప్రదాయం నుంచి కొత్త నిబంధనలను రూపొందించారు. ఈ సమావేశంలో వారి సంప్రదాయాన్ని అనుసరించి పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయ యంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ సిఎస్ఐఆర్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయానికి పనికి వచ్చే యంత్రాలను అందిస్తుంది. రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ అందిస్తున్న ఈ యంత్రాలతో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలంటూ ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు వారికి పెట్టుబడి సాగు సాయాన్ని అందిస్తోంది. అంతేకాక ప్రాచీన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూనే మరోవైపు వ్యవసాయ పనులకు కూలీల ఖర్చు తగ్గించేలా యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ రైతులకు ఈ యంత్రాలను అందిస్తోంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించి శిలాజ ఇంధనాల కొరతను పరిగణనలోకి తీసుకుని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ దుర్గాపూర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ టెల్లర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులు ఈ ట్రాక్టర్, ఈ టిల్లర్ను ప్రత్యక్షంగా చూసి స్వయంగా నడిపి వారి అనుభవాన్ని తెలిపారు. ఆధునిక వ్యవసాయంతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన యంత్రాలలో ట్రాక్టర్లు ఒకటి. చిన్న, సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సిఎస్ఐఆర్ ప్రైమా ET11 అభివృద్ధి చేశారు. ఈ ట్రాక్టర్ 80% ఎలక్ట్రిక్ ఆధారితంగా పనిచేస్తుంది. దీనిని మహిళా రైతులు సైతం సులభంగా ఉపయోగించేందుకు అనుకూలంగా డిజైన్ చేశారు. డీజిల్ ఖర్చు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ దోహదపడుతుందని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము తెలిపారు. ఆయన మాట్లాడుతూ డీజిల్ ఖర్చు పెరుగుతుండటంతో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ్యవసాయ పనులే కాకుండా మరిన్ని విభిన్న వినియోగాలకు కూడా ఉపయోగించవచ్చు అని తెలిపారు. इलेक्ट्रिक ट्रैक्टर इसमें मेन फायदा है जो आपका 4 घंटा ट्रैक्टर के केस में 4 घंटा आप खेती बाड़ी कर सकते हैं और हॉलेज में जैसे ट्रांसपोर्ट में आप कर सकते हैं 6.5 आवर्स. तो ये दोनों आपका मेजर बेनिफिट और इसका मेन पर्पस है आपका वाइब्रेशन कम है, इसका फैटिक कम होता है, आप ज़्यादातर काम कर सकते हैं. एक मेजर एडवांटेज है. और ये एक मेजर प्रॉब्लम एडवांटेज आरेक है जो ये महिला का देख के किया गया है सो दैट जो ट्रेडिशनल अटर साड़ी में हम लोग पहन के भी काम कर सकते हैं. ట్రాక్టర్ మరియు టిల్లర్ను ప్రత్యక్షంగా నడిపిన హిమాచల్ రైతులు చాలా సులభంగా నడిపించవచ్చును అని, తక్కువ శిక్షణతోనే ఇది నేర్చుకునేలా ఉందని తమ అనుభవాలను పంచుకున్నారు. ये ट्रेलर बहुत ही बढ़िया, बड़ा आनंद आया चलाने में और इसको ना महिलाएं भी चला सकती है बड़ी आसानी से और पहली बार ट्राई किया, बहुत इंजॉय आया. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా దేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. దేశీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ స్థిరమైన వ్యవసాయ విధానాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా మోదీ ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశం అయితే 1800111780 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.